హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఊహించండి, ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ నెలకు కొద్దిపాటి జీతంతో జీవితం గడిపే వ్యక్తి. కానీ అతని ఇంట్లో అడుగుపెట్టిన ఈడీ అధికారులు చూసిన దృశ్యం పూర్తిగా భిన్నం. మార్బుల్ ఫ్లోరింగ్, ఖరీదైన ఫర్నిచర్, విలాసవంతమైన ఇంటీరియర్స్. ఇది ఏదైనా వ్యాపారవేత్త లేదా రాజకీయ నాయకుడి ఇల్లు అనుకుంటారు. కానీ ఇది ఒక మాజీ కానిస్టేబుల్దే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ కాఫ్ సిరప్ రాకెట్ కేసులో ఈ విషయం బయటపడింది. ఈ కేసు వివరాలు మరింత ఆశ్చర్యకరం. కోడిన్ ఆధారిత కాఫ్ సిరప్ ను అక్రమంగా తయారు చేసి విక్రయించే రాకెట్లో ఈ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు తేల్చింది. ఈ అక్రమ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో ఈ లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. ఈడీ దాడుల్లో కనుగొన్న ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు, భూములు, లగ్జరీ కార్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా ఒక కానిస్టేబుల్ జీతం 30,000 నుండి 40,000 మాత్రమే కదా. మరి ఈ కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి? ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. ఇది మన వ్యవస్థలోని లోపాలను, అవినీతిని బట్టబయలు చేస్తుంది. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని అమ్ముకుంటే సామాన్యుడు ఎలా నమ్మకం పెట్టుకోగలడు? అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ కేసు చూపిస్తుంది. సమాజంలో ఇలాంటి రాకెట్లు ఎన్ని ఉన్నాయో, ఎంతమంది అధికారులు ఇందులో భాగమవుతున్నారో. న్యాయాన్ని కాపాడే చేతులు అవినీతికి బానిసలైతే సమాజం ఎలా మనుగడ సాగిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాల్సిన సమయం వచ్చింది. లేకపోతే ఇలాంటి షాక్ ఇల్లు మరిన్ని బయటపడతాయి.